జూలై 1వ తేదీ మొదలు వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం కలగబోయే పూర్తి మార్పులు ఒక పెద్ద సమస్య తీరుతుంది. జూలై 1వ తేదీ మొదలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది ఏ విధంగా కనబడుతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి అనేది కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు చాలా అధికంగానే శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కూడా వీరికి కొనసాగుతూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో మనోబలం అనేది తగ్గకుండా చూసుకుంటే మేలు. అకారణ కలహ సూచన కనిపిస్తోంది కనుక జాగ్రత్త పడండి. శారీరక శ్రమ కూడా కొంచెం పెరగనుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్తంత అప్రమత్తంగా మీరు ఉండాల్సిన సమయం అయితే కనబడుతుందండి. శ్రీ విష్ణు నామస్మరణ మీకు ఎంతగానో శుభప్రదం. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చాలా ముందుకు అనేది నడిపిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఆర్థికమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. కీలక సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు మీకు చాలా అవసరం. గిట్టని వారి మాటలను విస్మరించండి. మంచి ఆలోచనలతో అభివృద్ధి కూడా సాధిస్తారు. ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుందండి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, అలాగే వీరికి గురుబలం ఏ విధంగా ఉంటుంది, శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క కెరియర్, ఆర్థికం, వీరి యొక్క చదువు విషయంలో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కొన్నిసార్లు చేసే ఆలోచనలు మరింత విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని మీరు అసలు భావించకూడదు. 5వ ఇంటిలో రాహు గోచరం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు అనేవి చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు అనేవి తీసుకోవడంలో తొందరపాటు పడకుండా 1కి 2 సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మేలు. 11వ ఇంటిలో కేతువు గోచరం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు అనేవి కలుగుతాయి. అయితే వచ్చిన లాభాలలో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాడుతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 4వ ఇంటిలోనే ఉంటుంది. కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ, వ్యాపార భాగస్వామ్యులపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ కొంచెం చికాకు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం చాలా మేలు. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి. మే 1వ తేదీ వరకు కూడా గురువు గోచారం 6వ ఇంట్లో ఉండడం మరియు సంవత్సరం అంతా శనికి గోచారం 4వ ఇంటిలో ఉండడం చేత ఈ సమయంలో మీపై పని ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేనటువంటి పనుల విషయంలో కూడా కొంచెం మీరు బాధ్యత వహించే అవకాశం అయితే ఉంటుంది. అవి పూర్తి చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ముఖ్యంగా 6వ ఇంట్లో గురువు గోచరం కారణంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ కూడా పని చేయాల్సి వస్తుంది. పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా కూడా ఎటువంటి గుర్తింపు అనేది రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మాత్రం మీ పైన అధికారుల కోపానికి గురి అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది.
శని దృష్టి మరియు గురు దృష్టి 10వ ఇంటిపైన ఉండడం చేత మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగంలో మార్పుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రయాణాలు ఫలించకపోవచ్చు. ఈ సమయంలో చాలాసార్లు మీ యొక్క సహోద్యోగులు వారికి ఇచ్చినటువంటి పనులు పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు మీ యొక్క బాధ్యతలను తప్పించుకోకుండా పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలి అని అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు గురువు మరియు శని గోచరం కూడా అనుకూలంగా అయితే ఉండదు కనుక మీరు మీ యొక్క పనిని నిజాయితీగా పూర్తి చేయడం చాలా మేలు. దాని కారణంగా భవిష్యత్తులో అది మీ యొక్క పదోన్నతికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే కనపడుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో చాలా మార్పు అనేది కనిపిస్తుంది. వేరే ఉద్యోగం రావడం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి దానిలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది. పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో లభించబోతోంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో రాణించడం చేత ఈ రాశి వారికి ఆర్థిక స్థితి అనేది మెరుగ్గానే ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలుపైన దృష్టి పెడతారు. వీటి కొనుగోలు కారణంగా తర్వాతి కాలంలో కూడా వీరికి లాభం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకుంటే వృశ్చిక రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు కూడా వీరు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో ఎంతో బాగా లాభిస్తాయి. ఈ రాశి వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారు రచనా రంగంలో రాణిస్తారండి. పాఠకులకు మరింత దగ్గరే విధంగా కొత్త పోగులతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది. ఈ రాశి వారి ప్రేమ సంబంధం గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్య రాశివారు వీరి ప్రేమను పొందే వారిలో కూడా ఉంటారు. వృశ్చిక రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలి అన్నటువంటి ఆలోచనలు వీరి మధ్యలో ఎప్పుడు కూడా కదులుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కూడా చేయవచ్చు. ఈ రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసే వారికి మరింత దగ్గర అవుతారు. వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కారణం వీరి యొక్క విశాల దృక్పథం. ప్రతి వారికి సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.